నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తన కార్యాలయంలో డిజిటల్ బుక్ ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, పరిపాలన గాలికొదిలి వైకాపా కార్యకర్తలను ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారని, ఇటువంటి సమయంలో కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉండేందుకు వైకాపా అధినాయకత్వం డిజిటల్ బుక్ ని ప్రవేశపెట్టి వేధిస్తున్న అధికారులు నాయకుల వివరాలను ఆధారాలతో సహా డిజిటల్ బుక్ లో పొందుపరిచేలా డిజిటల్ బుక్ ని రూపొందించారని, డిజిటల్ బుక్ రెడ్ బుక్ కి పోటీగా పెట్టింది కాదు అని, అన్యాయానికి గురి అవుతున్న కార్యకర్తలను ఆదుకోవడమే డిజిటల్ బుక్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అంటే ఎన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా మన దగ్గర 30 రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా భారత రాజ్యాంగం ప్రకారమే పరిపాలించుకోవాలి. రాష్ట్రం చట్టం చేసుకోవచ్చు, అనుమతి కేంద్రంలో చట్టం. కానీ మనం ఇక్కడ చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అని కొత్తగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అని కొత్తగా వచ్చింది. భారత రాజ్యాంగం కాదు. భారత రాజ్యాంగం అంటే రాముడి పరిపాలన అని అర్థం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రావణసుడి పరిపాలన అంటే అర్థం. నిన్ననే మన సంస్కృతి సాంప్రదాయాలు మన ఇతిహాసాల ప్రకారం ఫిర్యాదు చేశారు, పట్టదారు పాస్పోర్ట్కి చేశారు. అయినా తహసీల్దార్ పట్టించుకోలేదు అనుకోండి, లేదా తహసీల్దార్ లేకపోతే డీటీ ఉన్నాడు అనుకోండి, డీటీకి ఇచ్చారనుకోండి, వాళ్ళ పేర్లు రాయాలంటాను. వాళ్ళ హోదా పేర్లు రాయాలి, ఎవరికి ఇచ్చారు, మీకు అన్యాయం జరిగిందని మనవాడి వివరాలు కూడా రాయాలి. అంతేగాని అబద్ధాలు చెప్పేసినంత మాత్రం మేము ఎత్తి తీసుకోము. అందుకే చెప్తాను, వాళ్ళకి రుజువు చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తప్పు చేశారా అని వచ్చినట్టుగా కర్ర అంతా బుర్ర బదులు కొట్టామని చెప్పాం, దుడ్డు అంతా బుర్ర బదులు కొట్టమని చెప్పాం. మా డిజిటల్ బుక్లో ఆయన పేరున్నంత మాత్రం అధికారం మీద చర్య తీసుకోవడానికి ఆయన నిరూపించుకోమంటాం. మావాడికి చెప్పాడు, నువ్వెందుకు చేసావు, పలానా రూల్స్ ప్రకారం నేను చేయలేదండి, చేయలేకపోయినానండి అని ఆయన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటే చర్యలు ఉండవు. తల్లికి వందనేమో పోతే ఎవరికి ఇస్తాడని చెప్తాను. నాకు లేదు. గిరిజనులంతా నిరక్షరాస్యులు, గిరిజనులంతా నిర్భాగ్యులు, గిరిజనులంతా కూడు లేనివాడు, గూడు లేనివాడు, గుడ్డ లేనివాడు, గూడు గుడ్డ లేనివాడు. అందుకే మీరు తల్లికి వందనం ఇవ్వలేని పరిస్థితులు ఉంటే మీకు ఎవరికి ఇస్తారు? అందుకో అవన్నీ కూడా ఇప్పుడు అడుగుతున్నాం మిమ్మల్ని. ఇవ్వకపోతే అవి కూడా నేను అన్నీ తీసుకున్నాం కాబట్టి మా డిజిటల్ బుక్లు పెడతాం. 1 సంవత్సరం 2 సంవత్సరం ఇప్పటికీ 1 సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఈ 2 సంవత్సరాలు కూడా ఎగ్గొట్టేసినట్టు ఆ సంబంధించిన అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. సంబంధించిన అధికారులు కూడా అలాగే ఒక